హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి కంపెనీ యొక్క స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీతో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆ స్టాక్ నేమ్ వచ్చేసి అపోలో టైర్స్ అండి. ఇది చాలా ఓల్డ్ కంపెనీ. ఇది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క కంపెనీ టైర్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందండి. దీని యొక్క ప్లాంట్స్ కోచి, వడోదర, పూణే అండ్ చెన్నైలో ఉన్నాయి. ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి దీని యొక్క స్టాక్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 ట్రేడ్ అవుతుందండి. పాస్ట్ 1 మంత్ డేటా చూస్తే ఇది 7% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 ఇయర్ డేటా చూస్తే మనకి అప్రాక్సిమేట్గా 28% రిటర్న్ ఇచ్చింది 1 ఇయర్లో. ఇప్పుడు దీని మార్కెట్ క్యాపిటల్ చూస్తే అరౌండ్ 31,000 crores ఉందండి. అంటే ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూస్తే 16% ఉంది. పిఈ వాల్యూ 18 ఉంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు దీని యొక్క నెట్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వచ్చింది. 2022, 23, 24 కన్సిస్టెంట్గా నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ కంపెనీ యొక్క సిఏజిఆర్ అంటే కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ అంటే స్టాక్ ప్రైస్ యొక్క ఇయర్లీ రిటర్న్ 30% వచ్చింది. 3 ఇయర్స్లో యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 31%. అదే ఎవరైనా 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 23% రిటర్న్ ఇచ్చింది. అదే లాంగ్ టర్మ్ 10 ఇయర్స్లో చూస్తే ఎవ్రీ ఇయర్ యాన్యువల్గా 10% రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం దీని యొక్క కాంపిటేటర్స్ ఎవరో కూడా మనం తెలుసుకోవాలి. ఎంఆర్ఎఫ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే టైర్స్ అండ్ టీవీఎస్ ఇవన్నీ దీని యొక్క పీర్ కాంపిటీటర్స్. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు. మనం కంపేర్ చేస్తే టోటల్ మార్కెట్ రిటర్న్ 1 ఇయర్లో వచ్చేసి 30% ఉంది. అదే టైర్ ఇండస్ట్రీ ఈ సెక్టర్లో 28% రిటర్న్ ఇచ్చి ఉంది. బట్ అపోలో టైర్స్ మాత్రం 29% 1 ఇయర్ రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాము. ప్రమోటర్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 37% ఉంది ఈ స్టాక్లో అండ్ ఎఫ్ఐఎస్ 14%. మోర్ ఓవర్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 19% అండి. ఇది చాలా ఎక్కువ. సో మంచి స్టాక్స్లోనే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి జనరల్గా. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ 5% అండ్ డిఐఎస్ వచ్చేసి 2% ఇన్వెస్ట్ చేశారు. అండ్ పబ్లిక్ వచ్చేసి 21% ఇన్వెస్ట్ చేశారు ఈ స్టాక్లో. ఇప్పటి వరకు మనం స్టడీ చేసింది ఫండమెంటల్ పార్ట్ అండి. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టెక్నికల్ పార్ట్ చూద్దాము. ఈ స్టాక్ యొక్క టెక్నికల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మనం 44 మూవింగ్ యావరేజ్ ఎల్లో లైన్ చూసారు కదా, అది 44 మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ మనం పెట్టాము. ఏ స్ట్రాటజీ అయినా 100% కరెక్ట్ అవ్వదు. అట్లీస్ట్ 60% కరెక్ట్ అవుతే మాత్రం మనం కన్సిస్టెంట్గా ఫాలో అవుతే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్లైడ్లో మీరు 3 యారోస్ చూడొచ్చు. ఎవ్రీ టైం 44 మూవింగ్ యావరేజ్ దగ్గర రెస్ట్ అయ్యి అది ఒక సపోర్ట్ లాగా క్రియేట్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈ వీడియో షూట్ చేస్తున్న సమయానికి ఈ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 500 దగ్గర ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లెవెల్ దగ్గర మనం బై చేస్తే దీని యొక్క టార్గెట్ వచ్చేసి 565 దగ్గర ఫస్ట్ టార్గెట్ అవ్వచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 475 దగ్గర స్టాప్ లాస్ మనం కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ మనం అనుకున్నట్టు ఈ టార్గెట్ రీచ్ అవుతే మనకి అరౌండ్ 13% ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ టచ్ అవుతే 4 to 5% లాస్ అవుతుంది. ఇది ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కాబట్టి అంటే షార్ట్ టర్మ్ ట్రేడింగ్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకవేళ మంచి బ్రేక్అవుట్ ఇస్తే ఈ టార్గెట్ రీచ్ అవ్వడానికి 2 weeks to 2 months పట్టచ్చు. ఈ వీడియోలో మనం చెప్పేది స్టాక్ రికమెండేషన్ కాదండి. ఒక స్టాక్ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకున్నాం. అంతేకాని బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడ్వైస్ తీసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇది ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం తీసిన వీడియో మాత్రమే. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.